హలో నమస్తే. సిబిఐతో జగన్మోహన్ రెడ్డి గారు కుమ్మక్కయ్యారు అని ఈనాడు అనేటువంటి ఒక పేపర్లో ఒక పెద్ద హెడ్డింగ్తో పెట్టి రాశారంటే ఆన్లైన్ పేపర్లో రాశారు. జగన్తో సిబిఐ కుమ్మక్కట. అక్రమాస్తుల కేసులో ఎన్ని వాయిదాలు వేసినా అభ్యంతరం చెప్పడం లేదు. డిశ్చార్జ్ పిటిషన్లు విచారించిన 5 జడ్జిలు బదిలీ అయ్యారు. సుప్రీంలో రఘురామకృష్ణరాజు తరపు న్యాయవాది వాదనలు. కేసు ట్రయల్ వేరే రాష్ట్రానికి బదిలీ చేసేందుకు కోర్టు విముఖత. తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా. ఇది యాక్చువల్గా న్యూస్. ఇంకా లోపల ఎంత చాలా ఉందిలేండి. ఓకే, ఇప్పుడు ప్రభుత్వం ఎవరిదండి? సెంట్రల్ గవర్నమెంట్లో ఉంది, బీజేపీ ప్రభుత్వం. ఇక్కడ ప్రభుత్వం ఉంది ఎవరిదండి? బీజేపీ ప్రభుత్వం. రఘురామకృష్ణరాజు గారు ఎవరు? తెలుగుదేశం ఎంపీ. టీడీపీ ఎవరు? బీజేపీతో ఎలియన్స్ పార్ట్నరు. కేంద్రంలో ప్రభుత్వం ఎవరిది? చంద్రబాబు నాయుడు గారిది. బీజేపీ ప్రభుత్వం కాదు, ఎన్డీఏ ప్రభుత్వం. ఎన్డీఏలో 30 పార్టీలు కలిసి స్థాపించిన ప్రభుత్వం. ఆ 30 పార్టీల్లో తెలుగుదేశం పార్టీ కూడా ఉందంటే అర్థం ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కేంద్రంలో రన్ అవుతుంది. ఆ పార్టీ నాయకుడు సిబిఐ జగన్తో కుమ్మక్కైందని చెప్పడానికి కొద్దిగా ఆలోచించాలి కదండి, కొద్దిగైనా సరే. ఓకే, సరే, ఇక్కడ ప్రభుత్వం వాళ్ళు ముగ్గురు కలిసే ఉన్నారుగా. కేంద్రంలో నడిపే బీజేపీ వాళ్ళు, ఇప్పుడున్న ప్రభుత్వం, మనం టీడీపీ ప్రభుత్వం అంటున్నాము. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయి ఉండొచ్చు, బట్ 3 పార్టీలు కలిసి స్థాపించిన ప్రభుత్వం కదా ఇది. అక్కడ బీజేపీ, ఇక్కడ బీజేపీ, సిబిఐ మీ చేతిలో ఉంది. జగన్ కుమ్మక్కయ్యాడని చెప్పేసి ఒక తెలుగుదేశం ఎంపీ అయ్యి, ఒక తెలుగుదేశం ఎమ్మెల్యే వెళ్ళి కోర్టులో ఆర్గ్యూ చేస్తున్నాడంటే ఏమనాలి? కొద్ది కూడా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన కోర్టులో కేసు చేసింది ఎవరు? అసలు ఆ జగన్ గారి మీద కేసులు పెట్టింది ఎవరండి? కాంగ్రెస్ వాళ్ళు కేసులు పెట్టారు. కాంగ్రెస్ వాళ్ళు కేసులు పెట్టిన వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. ఓకే, కేసులు వేసిన వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. కోర్టులు వాళ్ళ పని వాళ్ళు చేసుకొని పోతున్నాయి, పోలీస్ స్టేషన్ వాళ్ళ పని వాళ్ళు చేసుకొని పోతున్నారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన ఏం చేస్తున్నారో తెలియదు. ఎవరో థర్డ్ పర్సన్ ఇతను, కేసు వేసిన అతను కాదు, కోర్టుల వ్యక్తి కాదు, లాయర్ కాదు, జడ్జి కాదు. రఘురామకృష్ణరాజు గారు కేవలం ఒక పర్సనల్ గ్రడ్జ్ తోటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన ఇబ్బంది పెట్టాడనే భావంతో ఆయన వెళ్ళి కోర్టులో కేసు వేసి, అంటే బెయిల్ రద్దు చేయమని కేసు వేశాడు. మొన్న డెఫమేషన్, మరి ఇది ఇట్లా థర్డ్ పర్సన్ కేసులు వేయటం ఏంటి అనేది నాకైతే తెలియదు అసలు. ఐ డోంట్ నో మొన్న నిన్నే రాహుల్ గాంధీ డెఫమేషన్ కేసు వేశారు కదా ఒకటి. రాహుల్ గాంధీది ఒక డెఫమేషన్ కేసు వేశారు. ఎప్పుడో 2018లో ఈయన అమిత్ షా గారిని మర్డరర్ అని అన్నాడని చెప్పి రాజస్థాన్లో ఒక అతను తీసుకెళ్ళి కోర్టులో కేసు వేశాడు. జార్ఖండ్లో ఒక అతను కోర్టులో కేసు వేశాడు, బీజేపీ వర్కర్. కోర్టుని నాకు జడ్జిమెంట్ అడిగింది, చాలా సీరియస్గా అడిగింది. నువ్వెవ్వరు అని అడిగింది. రాహుల్ గాంధీ కేసులో నువ్వెవ్వరు అని అడిగితే, ఇదిగో మా నాయకుడు అమిత్ షా గారిని మర్డరర్ అన్నాడు అని అంటే, ఎవరంటే వాళ్ళు వచ్చేసి మా నాయకుడిని అట్టన్నారు ఇట్టన్నారని థర్డ్ పర్సన్ డిఫమేషన్ కేసు వేయటం అని చెప్పేసి, ఆ డిఫమేషన్ కేసులో థర్డ్ పర్సన్ వేయకూడదని చెప్పి తిట్టిందనమాట కోర్టు. అఫ్కోర్స్ అది డిఫమేషన్ కేసు. ఇది ఆస్తులకు సంబంధించిన కేసు. బట్ ఏదైనా సరే కేసు వేసిన వాళ్ళు ఒకరైతే, ఒక పార్టీ అయితే, ఇప్పుడు అధికారంలో ఉంది ఇంకొక పార్టీ అయితే, ఓ థర్డ్ పర్సన్ వెళ్ళి బెయిల్ రద్దు చేయండి అని చెప్పి కోర్టులో గత్తరగత్తర చేసి సిబిఐ వాళ్ళు కుమ్మక్కయ్యారని సిబిఐ మీద చెప్పి, ఇదంతా కూడా ఏంటంటే ఇంకా అది భారతదేశ న్యాయ వ్యవస్థలు అలానే ఉన్నాయని చెప్పి మనకి అర్థమవుతుంది. కేసులు వేస్తే ఆ కేసులు అనేవి
తప్పుడు కేసు అంటే వాళ్ళకు కూడా శిక్ష వేసే తట్టుకుండాలి. అప్పుడు కనుక ఇది ఇట్లాంటివి వేయరు. ఓకే, సరే చూద్దాం వీళ్ళు ఏమని రాశారు. 10 ఏళ్ళైనా ట్రయల్ ప్రారంభం కాలేదు. ఈ కేసు ట్రయల్లో ఎందుకు జాప్యం జరుగుతుందో వివరిస్తూ తాము అఫిడవిట్ దాఖలు చేసినట్లు సిబిఐ తరపు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. జస్టిస్ బివి నాగరత్నం స్పందిస్తూ తాజా పరిస్థితి ఏంటని రఘురామ్ తరపు న్యాయవాదిని అడిగారు. ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్గా ఉన్న మీరు ఏం ప్రతిపాదిస్తారని ప్రశ్నించారు. ఓకే, 10 ఏళ్ళైనా ఈ కేసులో ఇప్పటి వరకు ట్రయల్ ప్రారంభం కాలేదని ఆయన చెప్పారట. హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది కదా అని జస్టిస్ నాగరత్నం ప్రశ్నించారట. హైకోర్టు పర్యవేక్షిస్తూ పురోగతి లేదని బాలాజీ శ్రీనివాసన్ బదిలిచ్చారు. 10 ఏళ్ళైనా ఎవరి మీద ఎవరు కంప్లైంట్ చేస్తున్నారు? హైకోర్టులో ఉంది, పురోగతి లేదని చెప్పి సుప్రీంకోర్టులో హైకోర్టు మీద కంప్లైంట్ చేస్తున్నారు వీళ్ళు. ఓకే, కోర్టుల మీదే కంప్లైంట్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు కోర్టు కూడా కుమ్మక్కైందా జగన్మోహన్ రెడ్డి గారితో? సిబిఐ కుమ్మక్కైందని అక్కడ ఆర్గ్యూ చేశారు. తెలంగాణ హైకోర్టు కూడా కుమ్మక్కైనట్టనే జగన్మోహన్ రెడ్డి గారితో. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సిబిఐ కుమ్మక్కైందంటే అర్థం మీరేం చెప్పదలుచుకున్నారు? సిబిఐ కుమ్మక్కైందంటే అక్కడ బీజేపీ కేంద్రంలో ఉన్న బీజేపీ నరేంద్ర మోడీ గారు జగన్ గారితో కుమ్మక్కయ్యారు అయితేనే కదా సిబిఐ కుమ్మక్కయ్యేది. ఫండమెంటల్లీ రైట్. రఘురామకృష్ణరాజు మీకు ధైర్యం ఉంటే, మీకు దమ్ము ఉంటే డైరెక్ట్గా నరేంద్ర మోడీ గారిని అనాలి. నరేంద్ర మోడీ గారిని ప్రశ్నించే స్థాయికి వెళ్ళాలి. మీరు అవసరమైతే ఆ కూటమి నుంచి బయటకు వచ్చేయాలి. అది మాత్రం చెయ్యరు. వాళ్ళంటే భయం. నరేంద్ర మోడీ గారిని అంటే భయం, బీజేపీని అంటే భయం. వామ్మ ఎందుకు వచ్చిన గొడవ ఆయనతోటి మన కేసులు తీస్తారని భయం. జగన్ గారిని ఏమనంటే వాళ్ళ కేసులు తీస్తారు కదా, అందుకని భయం. కాటాలు మాట్లాడరు. ఇక్కడికి వచ్చి సిబిఐ కుమ్మక్కైంది అని అంటే ఇప్పుడు ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులు కుమ్మక్కయ్యారు సార్ అంటే అర్థం ఏంటి? పోలీసులు పైన ఎవరో ఫోన్ చేస్తున్నారని కదా అర్థం. ఓకే, సరే ఇంకోసారి చెప్పేది ఏంటంటే ఈ కేసు సిబిఐ కుమ్మక్కైందని చెప్పడం అది నిజంగా చాలా విచారకరం. అది వాళ్ళ పార్టీ, వాళ్ళ ప్రభుత్వం, వాళ్ళ ప్రభుత్వంలో కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం అనేది కరెక్ట్ కాదు. ఇది జస్టిస్ బివి నాగరత్నం గారు ఆయన అదే ప్రశ్న అడిగారట. ఈ కేసు విచారణ వేరే రాష్ట్రానికి చేయండి అంటే నేను చేయను అన్నాడు ఆయన. వేరే రాష్ట్రానికి చేసేది అక్కడే తొందరగా చేసేయండి అయిపోయిందని ఇది జస్టిస్ ఆయన చెప్పారు. సిబిఐ తరపు న్యాయవాది స్పందిస్తూ ఈ కేసులో ఇదివరకు వాదన నిలిపించిన అదనపు సాలిసిటర్ జనరల్ ఠాక్రే ముంబైలో ఉన్నారని, ఆయన వచ్చే వారం హాజరవుతారని, ఇప్పటి వరకు వాయిదా వేయాలని కోరారు. సిబిఐ వాళ్ళు మళ్ళీ ఇంకోసారి వాయిదా కోరారు. మరి అది సంగతి. ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీకి లేని నొప్పి మరి ఒక కామన్ మ్యాన్ మనలాంటి వాళ్ళకి ఎందుకని నా ఉద్దేశం. థ్యాంక్ యూ.